వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ మెడకి ఉచ్చులా చుట్టుకోబోతోందా? కర్మ ఈజ్ ఏ బూమరంగ్ అంటారు చూసారా? అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఖచ్చితంగా దోల తీర్చేస్తుంది అని చెప్పి సినిమా డైలాగ్ చెప్తారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, చేసింది చేసినట్టు, మంచి అయితే మంచిది, లేదంటే చెడు అయితే చెడు ఫలితం ఖచ్చితంగా వెనక్కి మనకే చుట్టుకుంటుంది అని. అలాగా కేసీఆర్ అనుకోకి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మెడకి ఉచ్చులా చిక్కుకోబోతోంది. ఎందుకు అనంటే చేసినటువంటి అక్రమాలు అధికారం కోసం, లేదంటే ఉన్నటువంటి వాళ్ళని తొక్కేయడం కోసం చేసినటువంటివి అన్నీ ఇన్ని కావు. ఇప్పటి నుంచి కాదు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొట్టతొలి అసెంబ్లీ సమావేశం దగ్గర నుంచి మొదలు పెడితే, ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి, మొన్న ఓడిపోయే ముందు వరకు కూడా ప్రతిపక్షాలు లేదు, కార్యకర్త లేదు, సొంత నేతలు లేదు, ప్రతి ఒక్కళ్ళ మీద అనుమానం అన్న ప్రతి ఒక్కళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసి ఈరోజు ఫలితం అనుభవిస్తున్నారు. ప్రణీత్ రావు అనేటువంటి ఒక పోలీస్ అధికారి, ఉన్నతాధికారి, ఎస్ఐబి స్పెషల్గా పెట్టి వాళ్ళ కింద ఒక టీం పెట్టి కేవలం దీని మీద మాత్రమే, ఎంత ధైర్యం లేకపోతే మొత్తం అక్కడ సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, పెన్ డ్రైవ్లు కానీ, హార్డ్ డిస్క్లు కానీ, మిగతా వీటన్నిటినీ కూడా కొన్ని కుప్పగా కట్టి వాటిని తగలబెట్టేసి ఎక్కడో అడవుల్లో, నర్సాపూర్ అడవుల్లోనో వేరే చోట అడవుల్లో పడేశారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. అరెస్ట్ చేశారు, విచారణ కూడా జరుగుతోంది. మేమెక్కడ చేసాం అని చెప్పి. ఇప్పుడు ఇందులో ఇంకో భారీ ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే రిటైర్ అయిపోయినటువంటి అధికారులు ఉన్నారో డెప్యుటేషన్ మీద దాదాపు 4 ఏళ్ల పాటు మళ్ళీ పదోన్నతి కల్పించి ఆయన అండర్లో వీళ్ళందరూ పనిచేసేలా పెట్టారు. ప్రసాదరావు అనేటువంటి ఐపీఎస్. అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు, అమెరికాలో ఉన్నాడు. బట్ ఒక సంభాషణ అనేది బయటకు వచ్చింది, వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంభాషణ. A1 నిందితుడిగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు. సో ప్రభాకర్ రావు గారు ఒక పోలీస్ అధికారి తోటి టచ్ లోకి వచ్చారట. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చాను అని, జూన్ లేదా జూలైలో హైదరాబాద్ వస్తానని ఫోన్లో చెప్పారట. జరిగినటువంటి సంభాషణ ఏంటనేది చూస్తే, ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పని చేస్తున్నారో అప్పుడు మేము కూడా ప్రభుత్వం చెబితే పని చేసాం. ఎంతైనా మనం పోలీసులం, మనం ఒకటి. మా ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తున్నారు, ఆ ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము చేసాం, ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు చేశారు. చెయ్యకూడదు అనేటువంటి నైతికత అనేది వీళ్ళకి తెలియదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదా? సిగ్గు లేదా, నోరు లేదా చెప్పడానికి? పేరుకి ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐపీఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో తెలీదా? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలీదా? ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తి మనం ఒకటి, పోలీసులు మనం ఒకటా? మరి పబ్లిక్ ఎవరు? వెర్రిగొర్రెలా, పిచ్చి సన్నాసులా? వీళ్ళన్న ఎన్నుకుని మీలాంటి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి పోషిస్తూ, అయ్యా మా శాంతి భద్రతలను చూడండి, మా మీదకి దాడులు చేయకుండా, ఎవరు నక్సలైట్లో తీవ్రవాదులు వీళ్ళు ఎవరు రాకుండా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మీరు ఇచ్చేయండి అంటే, వాటి మీద పెట్టాల్సిన నిఘాన్ని తీసుకెళ్ళి ప్రతిపక్షాలు ఎక్కడ బలపడతాయో, ప్రతిపక్ష నేతలు ఎక్కడ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటువంటి పనులు చేస్తారో వాళ్ళ మూమెంట్స్ అన్ని, కదలికలన్నీ కనిపెట్టండి. ప్రముఖుల యొక్క కదలికలు కనిపెట్టండి. మన పార్టీ కోసం, మన ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం పని చేయకపోతే అవసరమైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళవి కూడా ట్యాప్ చేయండి. ఇది వాళ్ళు చెప్పారు, వీళ్ళు చేశారట. ఎంత విడ్డూరంగా ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ తిరిగి దీంట్లో ఎవరు అండర్లో జరిగాయంటే, క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి అండర్లోనే జరిగాయని చెప్తున్నారు. ఆ మంత్రి కేటీఆరా మరి కేసీఆరా ఎవరో తెలియట్లేదు. A5 A6 వీళ్ళే ఉండబోతున్నారు అన్నటువంటి ఒక చర్చ అనేది చాలా గట్టిగా జరుగుతోంది. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మునుగోడు ఉప ఎన్నిక గురించి కొంతమంది చెప్తారు. మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అప్పట్లో స్టీఫెన్సన్ ఉదంతం అనేది బాగా వచ్చింది. ఓటుకి నోటు కేసులో కూడా స్టీఫెన్సన్ ఎవరితో టచ్ లోకి వచ్చాడు, రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చింది, వాళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పి ఏ రకంగా 50 లక్షల రూపాయలు సర్దుబాటు చేయగలిగారు. అందులో చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఎలా వచ్చింది ఫోన్ చేస్తే? డైరెక్ట్ గా ఆయన ఏమన్నా నేను లంచం ఇస్తున్నాను నీకు, నువ్వు నాకే ఓటేయాలని చెప్పారా? అందులో అసలు ఏ సెక్షన్స్ కింద వస్తుంది అది? ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు మాట్లాడుకున్నారు అన్నటువంటి విషయాలు కూడా. అలాగే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి గతంలో చాలా హల్చల్ చేశారు. బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలకి వల వేస్తున్నారు, ఇన్ని కోట్ల రూపాయలని, రామచంద్ర పిళ్ళై అని చెప్పి, లేదంటే ఇంకొకళ్ళ పేరు, ఆఖరికి రఘురామకృష్ణరాజు గారి పేరు కూడా దీంట్లో వినిపించింది.
సో ఎంతమంది ఫోన్లు వీళ్ళు ట్యాప్ చేస్తున్నారు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే హైదరాబాద్లో నివాసాలు ఉన్నాయో, స్థిర నివాసాలు, వాళ్ళకి సంబంధించినటువంటివి కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తన స్నేహితుడైన జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేలా తెలుగుదేశం పార్టీ నేతల మీద, కొంతమంది బీజేపీ నేతల మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ నిఘా అనేది తెలంగాణలోనే జరిగింది. వాళ్ళు వీళ్ళు అని లేదు, ఎవరి పడితే వాళ్ళ మీద, ఆఖరికి జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అన్నటువంటిది కూడా చాలా బహిరంగంగా జరిగింది. సో ఇవన్నీ దేన్ని యూజ్ చేశారు? పెగసాసా? ఇంకా లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఏమైనా తెప్పించారా? తెప్పిస్తే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు ఏంటి? ప్రతి ఒక్కటి కూడా విచారణలో బయటకు వస్తున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కనుక ఒక్కసారి హైదరాబాద్లో అడుగు పెడితే అంతకు ముందు ఏం జరిగింది అనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కేవలం అధికారం అనేటువంటి ఒక దాహంతో, ఒక మదంతో, ఒక నియంతృత్వంతో ఇలా పరిపాలన మేము చేస్తాము అనుకుంటే చివరికి దానికే బలైపోక తప్పదు అని కేసీఆర్ ఉదంతం అందరికీ ఒక పాఠంగా మిగులుతుంది. కేసీఆర్ మాత్రమే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా రేపు ప్రజలు సమాధానం చెప్తే ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు, మాకు అడ్డొస్తే చాలు తొక్కేస్తాం, మాకెవరు అడ్డు రావడానికి వీలేదు, మా దారిలోకి రాకపోయినా సరే తొక్కేస్తాం అనేటువంటి క్షమించాలి, నియంతృత్వ పోకడతోటి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు అబద్ధ ప్రచారాలకు మాత్రమే కాదు, విజ్ఞత అనేది కూడా చూపిస్తారు. చూపించి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అప్పుడు కర్మ తన పని తాను చేసుకుపోతుంది. ఎవరు చేసిన దానికి వాళ్ళకి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తుంది. సో దీని మీద మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.